కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు రాష్ట్రంలో ఏ పంట వేసినా రైతు తగిన మద్దతు ధర లభించక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని గాలికి వదిలేసి ఇవాళ సరైనటువంటి రీతిలో మద్దతు ధరలు ఇవ్వనటువంటి సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా నిరసన కార్యక్రమాలని, ఆందోళనల్ని జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ గుంటూరులోని సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం వద్ద ఈ నిరసన ధర్నా జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల హెక్టార్లలో ఇవాళ పత్తి పంటని రైతాంగం సాగు చేస్తూ ఉన్నారు. దీంట్లో అత్యధిక భాగం కర్నూలు జిల్లాలో సాగు అవుతూ ఉంది. అదేవిధంగా మార్కాపూర్, మన ప్రకాశం జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, మరో పక్కన గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, ఈ జిల్లాల్లో అత్యధిక సాగు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి కొనుగోళ్ల వ్యవహారంలోకి వచ్చేతలకి సిసిఐ కేవలం 30 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించింది. 30 సెంటర్లలో ప్రారంభించి ఇవాళకి దాదాపు 20 రోజులు పైన గడిచిపోతే వీటిల్లో 27 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయని అధికారులే తెలియజెప్తున్నారు. కారణం ఏంటంటే తగినటువంటి బయ్యర్లు లేరట. విచిత్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా, కేంద్ర ప్రభుత్వం మేము రైతుల పక్షమే అని చెప్తారు, రైతుల కోసమే మా ప్రభుత్వాలు ఉన్నాయని చెప్తారు. కొనుగోలు చేయటానికి బయ్యర్లు లేనటువంటి స్థితిలో మీ ప్రభుత్వాలు ఉంటే అవి ఎవరికి ఉపయోగం ఆలోచించాలి కదా. అదేవిధంగా మరి వరి ధాన్యం పరిస్థితి, ఇవాళ వరి ధాన్యానికి కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర లభించడం లేదు.